హలో, నా పేరు అబ్దుల్ బాసిద్. నేను ఈరోజు మీకు ఈ 2D డ్రాయింగ్ గురించి ఎలా డ్రా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, నేను రెఫరెన్స్ కోసము ఈ ఇమేజ్ దీనిలో తీసుకున్నాను, అటాచ్ చేసుకున్నాను ఆటోక్యాడ్లో. మనం ముందుగా ఎక్సెల్ తీసుకొని హారిజంటల్ లైన్ ఒకటి తీసుకుంటున్నాము. తర్వాత ఎక్స్ లైన్లో మనము వర్టికల్లో ఇంకొక లైన్ తీసుకొని దాంట్లో అది సెంటర్ పాయింట్లో మనము 40 డయామీటర్ ఒకటి, 32 రేడియస్ ఇంకొక సర్కిల్, ఆ రెండు సర్కిల్ మనం డ్రా చేసుకుంటున్నాము. ఇది చూడండి, నా ఆడియో వచ్చి కొంచెం లేట్గానే వస్తుంది, సారీ ఫర్ ద డిలే. ఇక్కడ మనం ఆఫ్ సెట్ తీసుకుంటున్నాము 65. ఓకే, తీసుకున్నాము. ఇక్కడ చూసుకుంటే మనకు 15 రేడియస్తో ఒక సర్కిల్ ఉంది. తర్వాత 24 ఒక బాక్స్ ఉంది, అది మనము డ్రా చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, మనము ఆఫ్ సెట్ తీసుకున్నాము. ఎంత? 15 రేడియస్ 15 కాబట్టి మనము 15 ఆఫ్ సెట్ తీసుకొని ఇక్కడ సెంటర్లో మనము ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాము 15 రేడియస్ది. తర్వాత ఇక్కడ మనము ఆ రెఫరెన్స్ లైన్ డిలీట్ చేసుకుంటున్నాము తర్వాత ఇక్కడ షిఫ్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు టాంజెంట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ తీసుకుంటున్నాము. చూడండి, అది మనము వచ్చి షిఫ్ట్ క్లిక్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి మనము మౌస్తో క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మనము టాంజెంట్ ఇక్కడ తీసుకొని ఇక్కడ మనము షిఫ్ట్ ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ టాంజెంట్ అని వస్తుంది. మౌస్ క్లిక్ చేయాల్సిందే. తర్వాత ఇక్కడ మనకు కరెక్ట్గా వస్తాయి లైన్లు. మనం టాంజెంట్ పైన అది పాయింట్ తీసుకోకపోతే మనము అది సరిగ్గా డ్రా చేయలేము. ఇక్కడ మనం ట్రిమ్ చేసుకుంటాము ఎక్స్ట్రా పార్ట్. తర్వాత ఈ బాక్స్ డ్రా చేసుకుంటున్నాము. ఈ బాక్స్ ఈ సెంటర్ పాయింట్ నుంచి మనము సర్కిల్ డ్రా చేసుకున్నాము కదా, అక్కడి నుంచి మనము హాఫ్ తీసుకుంటాము 20. తర్వాత ఇక్కడ 4 ఉంది కాబట్టి మనము 2 పైకి 2 తీసుకోవాలి, కిందకి 2 తీసుకుంటున్నాము హాఫ్ సెట్. తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది మనము ట్రిమ్ చేసుకుంటున్నాము. తర్వాత ఈ లైన్లు డిలీట్ చేసుకుంటున్నాము. ఎక్స్ట్రా లైన్స్ ఏమేమి అంటే మనం తీసుకేస్తాం, ఎందుకంటే మనము కన్ఫ్యూజ్ కాకుండా. ఇది చూడండి, మనము 100 ఉంది, మనము 50 ఆఫ్ సెట్ పై 50 ఆఫ్ సెట్ కింద తీసుకుంటాము. చూడండి, నేను ఇక్కడ మళ్ళీ కొత్త ఎక్స్ లైన్ తీసుకున్నాను, అది మనం కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ చూడండి, ఆఫ్ సెట్ 50 పైకి 50 ఆఫ్ సెట్ వచ్చి కిందకి తీసుకుంటున్నాము. తర్వాత ఇక్కడి నుంచి మనము ఇది చూడండి, పైన వచ్చి 36 ఉంది, అది మనము 36 ఇక్కడ క్యాలిక్యులేటర్లో మనం చూస్తాము. 36 డివైడెడ్ బై 2 ఎంత తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి 18 వచ్చింది. 18 ఆఫ్ సెట్ వచ్చి మనం రైట్ సైడ్, 18 ఆఫ్ సెట్ వచ్చి లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాము. ఇక్కడ సెంటర్లో మనము సర్కిల్ డ్రా చేసుకున్నాము. ఒకటి వచ్చి 10 డయామీటర్ ఒక సర్కిల్, ఇంకొకటి వచ్చి ఇక్కడ మీరు చూడండి 10, ఇక్కడ కింద వచ్చి 26 డయామీటర్ ఇంకొక సర్కిల్. ఆ రెండు సర్కిల్ డ్రా చేసుకుంటున్నాము. తర్వాత ఈ అన్ని 4 సర్కిల్స్ సేమ్ కాబట్టి మనము ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాము.
కాపీలో ఇది మనము ఇక్కడ మోడ్ అని సెలెక్ట్ చేసుకుంటే మనము మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనము డ్రాప్ చేసుకున్నాము. చూడండి తర్వాత ఈ ఎక్స్ట్రా లైన్స్ ఉంటే మనము కన్ఫ్యూజ్ అవుతాము. ఇవన్నీ మనము ట్రిమ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ తీసేద్దాము. ఇక్కడ చూడండి పైన వచ్చి మనకు రేడియస్ చూపిస్తుంది. అది ఎంత తీసుకోవాలో మనము ఇక్కడ చూడండి. అది మనము సర్కిల్తో తీసుకోవాలి. సర్కిల్లో ట్యాంజెంట్ ఉంటుంది. ఆ ట్యాంజెంట్ ద్వారా మనము ఈ 2 సర్కిల్ సెలెక్ట్ చేసుకొని అది మనకు రేడియస్ వస్తుంది. ఇక్కడ చూడండి 32 రేడియస్ ఒకటి, పైన వచ్చి 12 రేడియస్. ఇక్కడ నుంచి మనము ట్యాంజెంట్ తీసుకున్నాం. సర్కిల్ ట్యాంజెంట్ టీ ప్రెస్ చేయండి. టీ తర్వాత ఇక్కడ ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటే మనము తర్వాత ఎక్స్ట్రా పార్ట్ వచ్చి మనం డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పైన రేడియస్ వచ్చి 12, అది ఫిల్లెట్ రేడియస్. తర్వాత మనము ఎంత 12 రేడియస్ ఇచ్చాము. ఇక్కడ చూడండి నేను మళ్ళా Ctrl+Z ప్రెస్ చేసి నేను బ్యాక్ వచ్చేసాను. చూడండి ట్రిమ్ మనం ఇక్కడ ఆ డ్రాయింగ్లో రెఫరెన్స్ డ్రాయింగ్లో ఎలా ఉందో అలానే మనము ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, మనము సర్కిల్ ట్యాంజెంట్ రేడియస్ వచ్చి మనం ఎంత తీసుకోవాలి. కింద చూడండి 32 రేడియస్ 32 అని మనము ప్రెస్ చేయాలి. నేను పైకి సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అది పైకి చూపిస్తుంది. మనం కొంచెం కిందకి సెలెక్ట్ చేసుకోవాలి. సర్కిల్ ట్యాంజెంట్ ఫస్ట్ సర్కిల్, తర్వాత సర్కిల్ టీ అని ప్రెస్ చేసుకుంటాము. ఫస్ట్ సర్కిల్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెకండ్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని తర్వాత రేడియస్ వచ్చి 32 అని ఎంటర్ చేస్తున్నాము. ఇది చూడండి వచ్చేసింది. తర్వాత మనము ఇది ట్రిమ్ చేసుకున్నాము. ఇది డిలీట్ చేసుకుంటున్నాము. ఓకే, కింద ఇంకొకటి ఉన్నది రేడియస్. F ఎంటర్, R ఎంటర్, 12 రేడియస్ వచ్చి 12. ఓకే వచ్చేసింది. ఇది ఎక్స్ట్రా పాయింట్ ఉంది, అది డిలీట్ చేసుకుంటున్నాము. ఇక్కడ రేడియస్ మర్చిపోయినాను నేను. ఇక్కడ ఇంకొక రేడియస్ ఉంది 12 రేడియస్ది. ఇంకొకటి మనము ఫిల్లెట్ ఎంటర్, ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మనము రేడియస్ వచ్చి 12 ఇస్తున్నాము. ఓకే, ఇది సర్కిల్ డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి మనం సర్కిల్ తీసుకుంటున్నాము. అది 32 రేడియస్ది సర్కిల్ డిలీట్ అయిపోయింది. సెంటర్ పాయింట్ మనము చూసుకొని ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్లో మనం జూమ్ అవుట్ చేసి మనకు సెంటర్ పాయింట్ చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మనము ఈ ట్రిమ్ చేసుకుంటున్నాము. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఇది లైన్తో మనకు
అది ట్యాంజెంట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది సరిగ్గా రావడం లేదు ఆర్తో. తర్వాత మనము ఎక్స్ లైన్ తీసుకొని డ్రా చేసుకుంటే అది బెస్ట్ ఆప్షన్. ఇది మనం ఆటో క్యాడ్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత ఈజీగా మనము డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఎక్స్ లైన్ తీసుకున్నాను నేను, వర్టికల్ లైన్ ఒకటి తీసుకొని తర్వాత ఇది ట్రిమ్ చేసుకుంటున్నాను. పి ప్యాన్, ఇది ప్యాన్ వచ్చి మనము టూల్ బార్లో కూడా సెలెక్ట్ చేసుకొని ప్యాన్ చేసుకోవచ్చు, లేకపోతే షార్ట్ కట్కి వచ్చి పి. మనకు ఆటో క్యాడ్లో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ మనము వచ్చి ఇక్కడ చూడండి, నేను డైమెన్షన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ టూల్ బార్లో చూడండి 100, ఎగ్జాక్ట్లీ 100 ఉంది. చూడండి, ఇక్కడ డైమెన్షన్స్ డి ఎంటర్ చేస్తే మనము ఇక్కడ మనము సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము టెక్స్ట్, తర్వాత యారో సైజు అవన్నీ మనము చూడండి, పెద్దగా ఉంటే చిన్నవి చేసుకోవాలి, చిన్నగా ఉంటే పెద్దవి చేసుకోవాలి. చూడండి, సెట్టింగ్ చేసుకొని చూడండి, మనకు సరిపోయింది. ఇక్కడ చూడండి, లీనియర్ మనం తీసుకుంటే ఇక్కడ మనకు డిస్టెన్స్ ఎంత దానిలో వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది లీనియర్ తీసుకొని మనము డైమెన్షన్స్ చూస్తున్నాము. చూడండి, నేను F3 ప్రెస్ చేసి అది ఆన్ స్టాంప్ని నేను ఆఫ్ చేసి తర్వాత నేను ఇది మూవ్ చేస్తే అది మూవ్ అవుతుంది. లేకపోతే అది దగ్గరలో ఉన్న పాయింట్ని సెలెక్ట్ చేసుకొని అది
చూడండి, నేను ఇది మూవ్ చేసి నేను ఈ డిలీట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇది మొత్తం డ్రాయింగ్ అయిపోయింది చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మంచి వీడియోస్ కోసం నాకు ఫాలో కావండి యూట్యూబ్లో.